గత ప్రభుత్వ హయాంలో అర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలని వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కరగడ్డ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా పేదవాడికి చెందవలసిన డబుల్ బెడ్రూమ్ దక్కడం లేదన్నారు. నమస్కారం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 8వ తారీఖు 10వ నెల 23వ తారీఖు నాడు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా 5 లబ్ధిదారులకు ఇక్కడ సర్టిఫికెట్స్ ఇచ్చి మిగతా సర్టిఫికెట్స్ అన్నీ కూడా జిల్లా యంత్రాంగాన్ని ఇవ్వమని ఆదేశించి 5 గృహప్రవేశం కార్యక్రమంలో కూడా పాల్గొని అక్కడ పాలు పొంగిచ్చి వారితో కలిసి ఫోటో దిగి వారి ఇంట్లో కూడా మేము 5 ఇళ్లలో కూడా తిరిగి ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికల్లో ప్రభుత్వం మారడం, స్థానికంగా అప్పుడున్న నేను శాసనసభ్యుడిగా నేను ఓడిపోవడం, కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త శాసనసభ్యుడు వచ్చిండు. నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత స్టేట్మెంట్ కూడా ఇచ్చిన 1 సంవత్సర కాలం పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఇక్కడ నాయకత్వానికి వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడాను. 1 సంవత్సరం వీళ్ళు పనిచేయడానికి అవకాశం ఇస్తామని చెప్పినాం. 1 సంవత్సరం అయింది. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం దాటి దాదాపుగా సంవత్సరం దాటింది. కానీ ఇప్పటి వరకు పేదల పాపం ఇక్కడ ఇండ్ల వరకైతే ఇచ్చినామో ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్లికేషన్ అన్నింటినీ కూడా 1కి 4 సార్లు పరిశీలన చేసి అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకు ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక చేసినటువంటి జాబితాలో మరి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు, మాకు ఇల్లు వస్తుంది, మాకు ఇల్లు కిరాయిలు తప్పుతాయి, ఇక్కడ బతుకుదెరుకు వచ్చినా మాకేదో ఉండడానికి ఇల్లు దొరుకుతుంది, ఒక గూడు దొరుకుతుంది అని ఆశతోటి ఉంటే సంవత్సర కాలం పాపం వాళ్ళు నా దగ్గరకు ఒక 20-25 సార్లు వచ్చినాయి. నేను చెప్పిన అమ్మ నేను 1 సంవత్సరం నాకు నేనేం మాట్లాడానని చెప్పినా చూద్దాం, ఇవ్వకపోతే అప్పుడు సంవత్సరం తర్వాత నేను అప్పుడు నేను కూడా జిల్లా కలెక్టర్ని కూడా ప్రత్యేకంగా కలిసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వండి, పాపం వాళ్ళు నా దగ్గరకు కానీ ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి దగ్గరకైనా పోతున్నారు, మీడియా మిత్రులను కలుస్తూ ఉన్నారు, ఇవ్వమంటే తప్పకుండా అని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పి కలెక్టర్ని కలిసి కూడా దాదాపు నెల 15 రోజులు అయింది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. మరి ఎమ్మెల్యేకు నిజంగా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా వీళ్ళకు తక్షణమే ఆ రోజు ఎంపిక చేసిన జాబితాలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి గృహప్రవేశాలు మళ్ళీ ఆయనకు ఓపెన్ చేసిన వాటికే ఓపెన్ చేయాలనే సోకు బాగున్నది. ఆయనకు నిజంగా కావాలంటే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఓ ఫోటో దిగమను వాళ్ళతో కలిసి భోజనం చేయమను. అది కాకుండా మరి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వాలనే కుట్ర, ప్రతి వార్డులో 10 మంది లిస్టు దేపోలు నేను ఇస్తా అని చెప్తే ఈరోజు వాళ్ళ కార్యకర్తలు ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర డబ్బులు వసూలు చేసినట్టుగా మాకు సమాచారం ఉన్నది. అది ఇవ్వలేకనే ఈరోజు ఈ జాప్యం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఇస్తే ఎట్లా విమర్శలు వస్తాయి, వీళ్ళకి ఇవ్వకపోతే ఎంత వ్యతిరేకత వస్తుందో అనే భయంతో ఇస్తూ ఉన్నాడు. నేను సత్యనారాయణరావుకి ఒకటే చెప్తా ఉన్నా, స్థానిక శాసనసభ్యుడికి, జిల్లా మంత్రులను కోరుతా ఉన్నా. ఈ జిల్లాకు మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఈ భూపాలపల్లి జిల్లా నుంచి ఈ నియోజకవర్గం పక్క నియోజకవర్గం కలిసి నియోజకవర్గం. శ్రీధర్ బాబు గారు, మీకు ఈ పేదల యొక్క బాధలు వినబడతలేవా, కనబడతలేవా? మీరు కూడా గౌరవ మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీ బాధ్యత లేదా? మీరు ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యి ఈరోజు నిజమైనటువంటి పేదవాళ్ళకి పట్టాలు ఇప్పేయడంలో జాప్యం చేస్తూ ఉన్నారు? మరి రేపు చాలామంది మంత్రులు వస్తున్నారు పోతున్నారు, కొత్త శాంక్షన్ అయితే ఏం చేయలే, కానీ గతంలో మేము శాంక్షన్ చేసి కట్టించిన వాటిని ప్రారంభోత్సవాలకు మరి మేము శాంక్షన్ చేసిన వాటిని క్యాన్సిల్ చేసుకుంటూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను సంవత్సర కాలం మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. అన్ని డీటెయిల్గా ఒక్కొక్క శాఖాపరంగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి మరి ఏ రకంగా మరి పురోగతి సాధించిండ్రు, ఏ రకంగా వైఫల్యాన్ని వెళ్ళిండ్రు, ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు, అన్ని విషయాలు మాట్లాడడం జరుగుతుంది. నేను ఈరోజు మొదటి కార్యక్రమంగా చెప్తున్నాం, పేదలతో రాజకీయాలు వద్దు, పేదలకు తక్షణం ఇల్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, మీకు చాలా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఇండ్లు, కనబడతలేవా? అక్కడ రోడ్డు మీద చూస్తూ ఉంటే కూడా ఇవి కనబడతా ఉన్నాయి. అయ్యో ఎందుకు వస్తలేరని ఈ కట్టిన ఇల్లు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే
ఇండ్లు ఏవైతే గతంలో శాంక్షన్ చేసి పట్టాలు మరి కూడా పారదర్శకంగా ఎవరికి ఏ ఒక్క ఫ్లోర్, హ్యాండిక్యాప్డ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చినాం, వృద్ధాప్యం ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చినాం, మిగతా వాళ్ళకు డ్రా పద్ధతిలో ఎంపిక చేసినాం. జిల్లా కలెక్టరు, ఆ రోజునేటువంటి అడిషనల్ కలెక్టరు, మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ చైర్మన్ గారు కూర్చొని, నేను కూడా కూర్చొని డ్రా పద్ధతిలో ఎంపిక చేసినాం హౌజెస్ అన్నీ కూడా. కాబట్టి దీంట్లో రాజకీయాలు వద్దండి, తప్పకుండా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే